హాయ్ అండి. వెల్కమ్ టు అనన్య ఐశ్వర్య వరల్డ్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ గోట్ లివర్ కర్రీ. ముందుగా గోట్ లివర్ని, బ్లడ్ని రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బ్లడ్లో నుండి లివర్ని సపరేట్ చేసుకోవాలండి. వీటిని వేరుగా వాష్ చేయాలి. వాటర్ లేకుండా శుభ్రంగా కడగాలి. ఇది బ్లడ్ అండి, అది లివరు. బ్లడ్లో గరం మసాలా, సాల్ట్, కారం 2 స్పూన్స్ సరిపోతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మెత్తగా, మీకు వీలైనంత మెత్తగా కలుపుకోండి. తర్వాత లివర్ని సపరేట్గా గ్యాస్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ లివర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా ఉడకాలి. ఇవి 50% ఉడికిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న బ్లడ్ని కొంచెం ఆయిల్ వేసి గిన్నెలో వేయించుకోవాలి. వేయించుకున్న దానిలో లివర్ ముక్కలను కూడా వేసి రెండింటిని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఆ రెండింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. బాగా హై ఫ్లేమ్ మీద వేపకూడదు. ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకుని గోట్ లివర్ అండ్ బ్లడ్ కర్రీ రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇలా చేసి పెట్టండి. ఎవరైనా తినకపోయినా వాళ్ళు మరీ తినాలని అనుకుంటారు. అంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.